హాయ్ హలో నమస్తే. భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి. పాకిస్తాన్లో వింత జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తనకు తానే ఒక అవార్డును తీసేసుకున్నాడు. ఆ అవార్డును విని అందరు షాక్ అవ్వడమే కాక ఆయన ఇచ్చిన స్పీచ్ కానివ్వండి, ఆయన విధానాలు కానివ్వండి, అందరికీ మనిషేనా అసలుకు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది. తనకు తానే ఫీల్డ్ మార్షల్ గా ప్రకటించుకున్నాడు. తనకు తానే వాళ్ళే డిక్టేటర్షిప్ లాగా ఫీల్డ్ మార్షల్ అనే అవార్డు వాళ్ళు ఇచ్చేసుకున్నారు. గతంలో భారతదేశంలో గొప్ప వ్యక్తులకు మాత్రమే ఇది లభించేది. ఇప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి తీసుకుంటున్నారు అనే విధానాన్ని తెలియక వీళ్ళు ఈ ఫీల్డ్ మార్షల్ని ఈయన రిటైర్డ్ అయిపోతున్నాడు. రిటైర్డ్ కాకుండా ఇంకా జీవితకాలము దేశాన్ని నాశనం చేయాలి పాకిస్తాన్ అనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్ మార్షల్ తీసుకున్నాడు. అక్కడున్న గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ ఇటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేయకూడదు. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల టెర్రరిజం ఇంకా స్టిల్ పాకిస్తాన్లో పెంచి పోషించబడుతుంది. దానికి సపోర్ట్గా ఇటువంటి ఫీల్డ్ మార్షల్ అని దొంగ పేర్లు పెట్టుకున్న వ్యక్తులు ఈ రోజుటికి కూడా పాకిస్తాన్ నాశనానికి, వారి అన్ఎడ్యుకేషన్ కానివ్వండి, అక్కడ ప్రజల నాశనానికి వీరందరూ కారణము. మనం చూసాము మన దేశంలోనే ఒక అమ్మాయి, ఒక వ్యక్తి, తెలుగు అబ్బాయి కూడా మెయిన్ గా వర్క్ చేయడము, వాళ్ళకి లింకులు ఇవ్వడము, ఇటువంటి దరిద్రులందరూ ఉండడం వల్లే దేశము ఇంకా నాశనం అయిపోతూ వస్తుంది. ఇటువంటి వాళ్ళను టెర్రరిస్టులందరినీ కూడా చంపిపడేయాలి. ఒక ట్రావెలర్గా, బ్లాగర్గా జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు, ఈ సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు ఇంకా దేశం పైన పడి బ్రతికే ఈ యదవలందరినీ కూడా చంపేసేయాలా. జ్యోతి మల్హోత్రా లాంటి లేడీస్ను మెయిన్గా మన గవర్నమెంట్ వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉండాలా. వీళ్ళందరినీ కనిపెట్టుకొని చూస్తూ ఉండాలా. సన్నీ యాదవ్ లాంటి వెధవలందరినీ కూడా తీసుకొచ్చి కాల్చి పడేయాలా. అప్పుడైతేనే టెర్రరిజం చచ్చిపోతుంది. లేకపోతే టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారు వీళ్ళందరూ కూడా, ఆశ్రయాలు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఇక్కడున్న మిలిటరీ బేసెస్ కానివ్వండి, ఆర్మీని కానీ ఫొటోస్ తీసుకుంటూ. సన్నీ యాదవ్ ఒక మీటింగ్లో చెప్పాడు, నా పాకిస్తాన్ కూడా నా డ్రీమ్ అని. అది అలా డ్రీమ్ ఎట్లయితుంది అసలుకు? నా క్వశ్చన్, యాజ్ ఏ ఇండియన్గా నా క్వశ్చన్, ఎట్లయితుంది డ్రీమ్ అది? ఇటువంటి చర్యలు తీసుకున్న వాళ్ళందరినీ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకుంది, వీళ్ళని విచారిస్తుంది. విచారణతో పాటు ఇటువంటి వాళ్ళు రిపీట్ కావాలంటే భయపడేలాగా శిక్షలు వేయాలి ఖచ్చితంగా. పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని ఇకనైనా పెంచి పోషించకుండా ఇట్లా ఫీల్డ్ మార్షల్ లా అవార్డులు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని చంపేయాలి ఫస్ట్. అప్పుడైతేనే ఆ దేశానికి బాగా జరుగుతుంది. ఇటీవలే ఆయన ఒక పత్రికలో ఒక దేశానికి వెళ్ళి ఇలా మాట్లాడాడనమాట, మేమే సక్సెస్ అయినాము ఇండియా పైన అని. అసలు ఆపరేషన్ సింధు మా అమ్మాయిలు ఇక్కడి నుంచి కొడితే ఏమైంది? తుక్కు వాళ్ళ ఎయిర్ బేసెస్లను పరేసాము. అది టెర్రరిజంలు ఎక్కడెక్కడ ఉన్నారో పాయింట్స్ చేసి అది డిక్లేర్ చేసి మాత్రమే మేము కొట్టాము, నీట్గా క్లియర్గా. ఎటువంటి సిటిజన్ హామ్ కాకుండా. ఈ పాలసీ ఉన్న పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో, ఆర్మీ స్టిల్ సపోర్ట్ చేస్తుంది. స్టిల్ వాళ్ళకి స్టాండ్ అయ్యి మా భారతీయుల అమాయకమైన ప్రజలపైన వాళ్ళు దూసుకొస్తూ, వాళ్ళు కాల్పులు చేస్తూ, ఈరోజు మాత్రం ఏదో మేమే శాంతికి సందేశము, మేమే మార్షల్ ఫీల్డ్, మేమేదో సక్సెస్ అయినాము, గొప్ప అయినామని చెప్పుకుంటుంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ను ప్రచారం చేసుకుంటూ పాకిస్తాన్ పబ్బం గడిపేస్తుంది. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ, ఇప్పుడు ఒక దేశం దగ్గర అప్పు చేసి ఇంకొక దేశం దగ్గర తీసుకొని అది కట్టుకుంటూ బ్రతుకుతున్న పాకిస్తాన్ ఎకానమీ ఈరోజు భారతదేశంతో పోటీ పడడానికి వస్తుంది. భారతదేశంలో ఒక ప్లేయర్స్ను కూడా ఇంకా టచ్ చేయడానికి వీల్లేనంతగా ఫ్యూచర్లో కొట్టబోతున్నాం పాకిస్తాన్ అనే విషయాన్ని క్లియర్గా తెలుస్తుంది. పాకిస్తాన్ ఇకపైనైనా పోటీ పడ్డం ఆపేసి దేశ భవిష్యత్తు కోసం, పాకిస్తాన్ అభివృద్ధి కోసం పాటుపడితే కొన్ని రోజులు వాళ్ళు బ్రతికే ఛాన్సెస్ ఉంది. లేకపోతే ఇట్లనే ఇండియా ఆర్మీని మనల్ని టెస్ట్ చేస్తే మాత్రం మనకు స్ట్రాంగ్ న్యూక్లియర్ పవర్ ఉంది, వాళ్ళకు కూడా ఉంది కాదను. మనకేంటంటే కట్టుబాట్లు ఉన్నాయన్నమాట. ఇప్పటికి కూడా ఒక పద్ధతి, ఒక ప్రణాళిక అనేది ఎక్కువ. వాళ్ళు టచ్ చేస్తే కానీ మనం వాళ్ళని ఏమనను. ఒక్కసారి కానీ వాళ్ళు టచ్ చేస్తే మాత్రం ఈసారి నేను మోడీ గారిని కానీ ఆర్మీ టీంలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, తుక్కు కొట్టాలి. ఈసారి కొట్టే దెబ్బకు మొత్తం
మొత్తం అన్ని దేశాలు కూడా భయపడాలి. మనం ఎకానమీలో థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోతున్నాము. అలానే దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు ఉండబట్టే ఈరోజు మనము ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో, ఏదైతే మంచి చేస్తున్నామో ప్రజలకు అందరికీ కూడా తెలాలి. మెయిన్గా ఇన్సైడ్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారు. రాష్ట్రాలలో చిన్న చిన్న పిల్లలకు టెర్రరిజాన్ని పెంచి పోషించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి అంతం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు భారతదేశాన్ని మరింత గొప్ప స్థాయికి మనం పెంచగలుగుతాం. ఇటువంటి న్యూస్లన్నిటి కూడా నేను అందిస్తాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.